మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఏంటయ్యా ఆఫీస్ టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళావా? ఏంటో సార్, ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కొంప తీసి పెళ్లిగానైందా నీకు? వస్తాను సార్. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. ఆఫీస్ అయిపోయిందా? అయిపోయింది. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంకుల్. చెత్తనా ఎలా నోరు కంట్రోల్లో ఉండదు. వెంకీ అంకుల్, నాకు బోర్డ్ మీటింగ్ ఉంది, నందుని ఇంటికి తీసుకెళ్ళు. డాడీ నీకేం మీటింగ్ లేవుగా? అబ్బే నాకేముంటుంది. గుడ్. నాకేంటి నందు, కాఫీ తాగుదామా? అదే పొద్దున్న నుంచి నేను ఆఫీస్లో ఉన్నాను, నువ్వు షాపింగ్కి వెళ్ళావు, ఏదో అలా రిలాక్స్ అవుతూ తాగుదామని. నందు ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. కమ్ ప్లీజ్ కూర్చో. మొత్తం కాఫీ తీసుకుంటే బాగుంటుంది. 2 సాంబార్ ఇడ్లీ. సాంబార్ వేడిగా ఉండాలి. కొంచెం టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాం. నేను చెప్పేది తీసుకురావటానికి కాదు, అంత వేడిగా ఉంటే తినడానికి మీకు టైం పడుతుందని. ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తింటాం. వెళ్ళు. నాకే నేనందు రెస్టారెంట్ ఎంత బాగుందో కదా. చైర్స్, టేబుల్స్, స్పూన్స్, అరే ఫోర్క్ కూడా. అఫ్ కోర్స్ అన్ని హోటల్స్లోనూ ఇలానే ఉంటాయి అనుకో. అరే ఏదో షాపింగ్ చేసినట్టున్నారు, జ్యువెలరీ షాపింగా? ఏది ఏంటండి ఇది? ఏదో దొంగను చూసినట్టు అలా దాచేస్తారేంటి? అసలు నేను చేసిన తప్పేంటి చెప్పు. రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ పద్ధతి తప్పుతో చేస్తున్నా. మొహాల మీద డోర్ లేటాలు, మనుషుల మీద నీళ్లు పోయటాలు, ప్రతిదీ నేను డైరీలో నోట్ చేస్తున్నానులే. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు వస్తుంది. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. అప్పుడు చెప్తాను నీ పని. ఎందుకు నందు మన ఇద్దరి మధ్య గొడవలు? 4 రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతావు. ఈ ఆఫీస్ వాళ్ళు ఎలాగో నన్ను భరించలేక కప్పలు పంపించేస్తారు. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో కదా. ఈ కాస్త టైంలో మన ఇద్దరి మధ్య తిట్టుకోవటాలు కొట్టుకోవటాలు అవసరమా? హ్యాపీగా ఇదివరకులాగా ఉండొచ్చు కదా. పొద్దునే నా ఫేస్ చూడటం ఇష్టం లేదనుకో, నువ్వు 10 దాకా పడుకో, నేను 9 ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఈ శాంతి ఒప్పందం నీకు ఓకే కదా? ఓకే అయితే షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ హ్యాండ్తో ఇస్తారమ్మా, ఫోర్త్తో ఎవరు? అంత రుచిగా ఉందా? గిన్నె కూడా వదలలేదు. సాంబారు వేడిగా ఉందండి. చాలా తగలబడిపోయింది బాబు. బిల్లుకా? బట్టలకి. నాకా? నాకు. సైజు? కొలతలు అడుకు, కొన్ని తీసుకురా. ఏంటి అడి చూస్తున్నా? మీటర్ అటు అడి చూడు, అడి చూడు. ఇదిగో అందరూ చూడటారు. హలో, ఎవరు? నేనే, నీ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. నువ్వా? ఇప్పుడే నీ శుభలేఖ చూస్తున్నానే. కార్డెలా ఉంది? పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? కార్డంత బాగోడు కానీ పర్లేదు, బానే ఉంటాడు. నందు, నువ్వు తప్పకుండా రావాలి.
పింకీ కూడా చెప్పు. మా ఊరు దూరం కదా అని మిస్ కొట్టావంటే మర్డర్ చేసేస్తాను. ఓకే ఓకే బాయ్ డార్లింగ్. బాయ్. ఆశా ఆశ పెళ్ళి ఎప్పుడు? ఎల్లుండి. మంచిది, వెళ్ళండి. డాడీ ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోడు? నేను చెప్పానని చెప్పండి. అంటే నువ్వు డైరెక్ట్ గా చెప్పవా? నా ఖాళీ లేదు. ధైర్యం లేదని చెప్పచ్చుగా. పెద్దనాన్న మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పు. అక్క ఫ్రెండ్ ఆశకి ఎల్లుండి పెళ్ళి. గుడ్. మేమిద్దరం వెళ్ళాలనుకుంటున్నాం. ఏం అవసరం లేదు, గ్రీటింగ్ కార్డ్ పంపిస్తే చాలు. ఇలా ఎవరి పెళ్లికి వెళ్ళక్కర్లేదంటే రేపు నా పెళ్లికి నేను నా మొగుడు తప్ప ఎవరు రారు. నా ముందు నా పిల్ల తలెత్తు మాట్లాడదు. నీకిందని ఎక్కడి నుంచి వచ్చిందే? చూసావా, నా పింకి గారం చేస్తావు కదా, నాకే ఎదురు చెప్తాను చూడు. నా గురించి పెద్ద మంది తిట్టద్దు. ఓ, నా పెళ్ళాన్ని నేను తిట్టాలో వద్దో నువ్వు చెప్తావా నాకు? ప్లీజ్ పెద్దనాన్న మమ్మల్ని పంపించు. మీరు వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోతుందా? పెళ్లి ఆగదు, ఆశ ఫీల్ అవుతుంది. సరే, రేపు ట్రైన్కి 2 టికెట్లు చెప్తానులే. ట్రైన్ వద్దు పెద్దనాన్న, మేము మీ కార్లో వెళ్తాం. కారా? నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. నువ్వు రానక్కర్లేదు, కార్ ఇస్తే చాలు. ఈ ఇంట్లో నేను చేసే ఆఖరి పెళ్లి నందుదే. ఖచ్చితంగా ఇది ఎవరితోనో లేచిపోద్ది. పోనీ వెళ్ళనివ్వండి. పక్కన ఎవరు లేకుండా 2 ఆడపిల్లని అంత దూరం పంపించరా? మీ తమ్ముడు ఉన్నాడు కదా. డాడీనా? వద్దు. సరే, వెంకీ తీసుకెళ్ళండి, జాగ్రత్తగా చూసుకుంటాడు. థ్యాంక్ యూ పెద్దనాన్న. ఫేస్ అలా పెట్టుకొని ట్రై చేస్తావేంటి బాబు? చూడలేకపోతున్నావు, నవ్వాపు. మరి నన్ను ఏం చేయమంటావు? పింకీ ఎందుకు ఎక్కువ మాట్లాడతావు? బురదలో రాళ్ళేస్తే మన బట్టలే పాడవుతాయి. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే, నెక్స్ట్ టైం బురదలో రాళ్ళు వేసేటప్పుడు ముందు బట్టలు ఇప్పేసి తర్వాత రాళ్ళు వేయాలి. am I right? ముందు చూడు. ఓ, జాగ్రత్త వెంకీ, నాకు భయం వేస్తుంది. భయం వేస్తే నువ్వు కూడా అలా కళ్ళు మూసుకో అంతే. ఎవరు బాబు మీరు? మీకు ఇప్పుడు అర్జెంట్ పని ఏమైనా ఉందా? లేదండి. ఇలా కూర్చోండి, రండి సార్, కూర్చోండి. నేను తాగనండి. నాది బేసిక్ అనకాపల్లండి. నా టైం బాగోక మా నాన్న హైదరాబాద్ లో ఒకళ్ళ ఇంటికి పంపించాడు. ఆయన నాకు ఉద్యోగం వేయిస్తాడు. వెంకీ ఏంటి అక్కడే కూర్చున్నా? లగేజ్ తీసుకురా. తెస్తున్నా. ఆ పిల్ల మీ చెల్లిలా? నాకే కానీ ఇలాంటి చెల్లుంటే ఈ పాటి దాన్ని చంపేసేసి భోజనాలు ఎట్టేసేవాడిని. లగేజ్ లోపల పెట్టేసి మిగతా బ్యాలెన్స్ తర్వాత వచ్చి. అలాగే. సూట్ కేసు వెళ్ళి. బానే ఉంది. ఏంటి ఇంకా నుంచున్నా? ఇది ఓన్లీ లేడీస్ రూమ్. అలాగా అయితే పద, మన ఇద్దరం బయటికి వెళ్ళిపోదాం. జోకా? నచ్చలేదా? అరే నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు కదా, అలా దోసేస్తారే భలేవారే మీరు. ఓ ఏంటి మావా గెంటేశారా? లేదలుడు తోసేశారు. ఓ నేను ఇంకా గెంటేశారేమో అని అనుకున్నాను. ఇంతకీ నువ్వు ఆడపిల్లల తరఫు నుంచా మగ పిల్లల తరఫు నుంచా బా? హైదరాబాద్ నుంచి బామర్ది. నువ్వు నాకు నచ్చావు బాబాయ్. థ్యాంక్స్ అబ్బాయి. మనలాంటి వాళ్ళందరికీ సపరేట్ గా ఓ సెంటర్ ఓపెన్ చేసాం. రా వెళ్ళి మన చెప్పి మాట్లాడుకుందాం. ముందు బట్టలు పి స్నానం చేయాలనుకుంటున్నాను. అది కూడా చేదు రారా. సరే పదరా. అంతే పద. ఎవరతను? అవును నువ్వెవరో? పెళ్లి కూతురు తరఫు నుంచి ఇప్పుడే పెళ్లి కూతురు తరఫు నుంచా? పెళ్లి కూతురు ఫ్రెండ్ అంటారోయ్. ఓకే కూర్చో. దమ్మేసుకో. ఎంజాయ్. పెళ్లి కూతురు ఫ్రెండ్ వా? ఫ్రెండ్ అంటే మరీ అంత క్లోజ్ ఏం కాదు, జస్ట్ తెలుసు అంతే. ఏం తెలుసు? అందంగా ఉంటుంది. అది చూస్తే తెలుస్తుంది. బాగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే తెలుస్తుంది. ఫ్రెండ్షిప్ చేస్తే తప్ప తెలియని విషయాలు ఏమన్నా ఉంటే చెప్పు. అంత డీప్ గా మనకు తెలియదండి. కుర్రోడు మావాడ పడుతున్నాడు, కూల్ డ్రింక్ తాగించాల్సిందే.
ఉస్కినారమ్మా. నాకు అలవాటు లేదండి. ఏయ్, మనకి చిన్నప్పుడు నడిచే అలవాటు ఉందా? గోడలు పట్టుకుని నేర్చుకుంటాం. ఇది అంతే. విస్కీ పోసుకోరా. అలవాటు అనేది అవ్వదు మావా, చేసుకోవాలి. తాగమా, తాగు తాగు. ఎలా ఉంది? చేదుగా ఉందా? వికారంగా ఉందా? మత్తుగా ఉందా? ఇంకోటి తాగాలనుంది. సరేగాని ఇప్పుడు చెప్పు. ఏం చెప్పను? ఆశ గురించి. ఆశ ఆశకి నాకు చిన్న అఫైర్ ఉంది అంతే. కూల్ డ్రింక్ దాకా కూడా అబద్ధం చెప్పడానికి నేనేమన్నా ఎదవనా? పియానో వాయించి మరీ ప్రేమించాను. ఈ విషయం పెళ్ళికొడికి చెప్పండి, ఫీల్ అవుతాడు. వీడేంటి ఆడిగాడుగా కాబోయే పెళ్ళం గురించి చెప్తే ఈ టెన్షన్ అయిపోతాడేంటి? వాడేరా పెళ్ళికొడుకు. బావా కూల్ డ్రింక్ తాగాల, కోపంగా చూడకు బావా. ఆశ నా చెల్లి లాంటిది, నీ మీదొట్టు. నేను ఆశ లవ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు లవ్ చేయలేదు బాబు? అంటే నాకు కాబోయే పెళ్ళాం నువ్వు లవ్ చేయడానికి కూడా పనికిరానంత అసహ్యంగా ఉంటుందా? కమాన్ టెల్ మీ, ఎందుకు ప్రేమించలేదు? ఏం తక్కువరా దానికి? చెప్పు. అంటే ఆశ నేను లవ్ చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటది? నాకు ఇంకో అమ్మాయితో అఫైర్ ఉంది. ఏంటి మామ నువ్వు ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్ది అఫైర్లా? ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. వాడికి ఎక్కువైంది, త్వరగా పెట్టండి రా. కొంచెం నువ్వు కానీ. అసలు నేను డీటెయిల్స్ వద్దు, సింపుల్గా చెప్పు. సరే, ఇది ఆ అమ్మాయి, ఇది మనం. మొదట్లో ఇద్దరికి అసలు పడేది కాదు. చూస్తే చీ అనేది, నేను చీచి అనేవాడిని. తిట్టుకోవడం, కొట్టుకోవడం, కట్టుకోవడం చాలా చండాలం ఉండేది. ఏమైందో తెలీదు. కనిపిస్తే నవ్వడం మొదలెట్టింది, పలకరిస్తే మాట్లాడేది, గుడ్ నైట్లు కూడా చెప్పేది. సడన్ గా ఓ రోజు నువ్వంటే నాకు ఇష్టం అనేసింది. దెబ్బ క్యారెక్టర్ టర్న్ అయిపోయింది. మరి నీ క్లాస్ తిప్పలేదే? అదేంటి అలా పెట్టా? అదే మన పరిస్థితి. నిలబడలేం, తిరగబడలేం. ఎక్కడో మనకి చిన్న డిస్టర్బెన్స్. అబ్బో ఆ కళ్ళు, అబ్బాబాబా అమ్మాయి కదరా బాబు ఇది. తెలుసు, గ్లాస్ ఐస్ కంతం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మావా. కంట్రోల్ ఎందుకు? కమిట్ అయిపోవచ్చుగా. తప్పు మావా, పద్ధతి కాదు. ఎందుకు కాదు? అమ్మాయికి ఆల్రెడీ ఇంకోటి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఓ ఇంతేనా? నేనైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన అమ్మాయినే లవ్ చేస్తున్నాను. తర్వాత ఏముంది, వార్ స్టార్ట్ అయింది. ఆఫీస్కి వెళ్తుంటే వాటర్ మీద కొట్టింది. మరి నువ్వేం చేసావు? మనం ఊరుకుంటావా? నెక్స్ట్ డే హోటల్కి తీసుకెళ్ళా, అక్కడ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చా, ఇక్కడ డెడ్లీ వార్నింగ్ ఇచ్చా. తనేం చేసింది? మీద సాంబార్ పోసింది. నువ్వు ఊరుకున్నావా? లేదు, సర్ఫెట్ ఉతుక్కున్నా. మగాళ్ళ పరువు తీసామా? నీళ్లు పోసిందని తిడితేనే సాంబార్ పోసింది. ఈసారి తిడితే ఏ యాసిడే పోసింది అనుకో, కట్టుకోవడానికి ప్యాంటు, ఉతుక్కోవడానికి నేను ఇద్దరు ఉంటాం. అందుకే ఇంటెలిజెంట్ గా నోరు మూసుకొని బయటకు వచ్చేసి. ఆ అమ్మాయి నీ ఎంట పడుతున్నా పట్టించుకోవట్లేదంటే కొంపదీసి ఫిగర్ బ్యాడా? బ్యాడా? ఆ అమ్మాయిని చూడటానికి 2 కళ్ళు చాలవరా. అంతలావా? సారీ సారీ సారీ, ఇది నా రూమ్ అనుకున్నాను. ఇది నీ రూమే. మరి మీరు ఎక్కడున్నారేంటి? నీకోసం వెయిట్ చేస్తున్నాం. లగేజ్ ఏమైనా పోయిందా? మా ఇమేజ్ పోయింది. విడిదింట్లో అంతా నువ్వు తాగడం చేస్తున్నావు అంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు కళ్ళారా చూసాక నమ్మక తప్పట్లేదు. చా, అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మా వెంకీ అలాంటోడు కాదని. నేను అలాంటి వాడినే పింకి, అలాంటి వాడినే. ఏదో ఒక్క విస్కీనే అన్నారు కదా అని ఓకే అన్నాను, కానీ దుర్మార్గులు అందులో కూల్ డ్రింక్ కలిపేశారు, తేడా వచ్చేసింది. పదవే, తాగుపోతుంది మరొక మాట ఏంటి? పింకి ఇంకేం చెప్పద్దు. రేపు పెద్దనాంత ఫోన్ మాట్లాడిస్తాను, నువ్వేం చెప్పాలనుకున్నా ఆయనతో చెప్పుకో. అంత పెద్ద శిక్ష వేయకు పింకి, నేను తప్పు చేశా, మహాపాపం చేశా. నాకు ఇంకొక అవకాశం పింకి. వెళ్ళి ఇంకో 4 కూల్ డ్రింకులు తాగొస్తావా? తాగడానికి కాదు, మానేయడానికి అవకాశం. కానీ అంకల్ కి మాత్రం ఈ విషయం చెప్పదు పింకి. నువ్వు ఏం చెప్తే అది చేస్తా. ఏం చేస్తున్నావు? నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతున్నాను పింకి. నువ్వు పట్టుకుంది నా కాళ్ళు కాదు, మంచం కోళ్ళు. పదవే. అంతేకేసిందా మనకి? కాళ్ళు అనుకున్నానే. సారీ అండి, చూసుకోలేదు. పర్లేదు బాబు, నీలాంటి అబ్బాయిలు గుద్దినా పెద్దగా నొప్పి అనిపించదు. అదండి అయిపోయారే. ఆ కుర్రోడు మా ఆవిడికి డాష్ ఇచ్చాడు, పైగా మాట్లాడాడు. ఈ పెళ్ళి అయ్యేదాకా వాడిని ఫాలో చేయడం బెటర్. కుర్రాడిని చూస్తే ఆ టైప్ అనిపించట్లేదే. కుర్రాడు కాకపోవచ్చు, మా ఆవిడ అదే టైప్. అదే నా భయం.
వచ్చినట్టు ఆశకి తెలుసా? తెలీదు. ఇంకా సేపట్లో ఆశ ఇక్కడికి వస్తుందని తెలుసా? తెలుసు. నువ్వేమనుకోపోతే నేను 3 ముళ్ళు వేసేదాకా తనకు కనపడకుండా తిరుగు ప్లీజ్. చచ్చా, నువ్వు మరీ అంత బతిమాలక్కర్లేదురా. నేను ఇక్కడే ఉంటే నిన్ను చేసుకుంటున్నందుకు తను ఎంత బాధపడుతుందో నేను ఊహించగలను. బా, ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అవసరమా? అవతలికి వెళ్ళు ప్లీజ్. ఓకే ఓకే వెళ్ళు. నమస్కారం. పెళ్లి కొడుకు బాగున్నాను. తెలుసు, అందుకే చేసుకుంటున్నాను. మీరెలా ఉన్నారు? యావరేజ్గా ఉన్నాను. మీ ఆవిడెక్కడా? పాపమే, ఆశకు నిజం చెప్పేసామని చెప్పేద్దామా? మనకెందుకు, నువ్వు నోరు మూసుకో. ఇక్కడెక్కడ ఉంది? ఎక్కడా? అదిగో. ఈయనెవరు? మావయ్య. ఏంటమ్మా ఈయనెప్పుడు చేసుకున్నావు అత్తయ్య? నేనా? అవే దూరం నుంచి చూసి నా వైఫ్ అనుకున్నాను. సారీ. నువ్వేంటే సిగ్గుపడుతున్నా? పాపం ఏదో పొరపాటు పట్టట్టున్నాడు, వదిలేయండి. ఇప్పుడు నేను వీడిని వదిలేస్తే తర్వాత నువ్వు నన్ను వదిలేస్తావు. నీకు నేను ఏం ద్రోహం చేశాను రా? నాకున్నదే ఒక్క పెళ్ళం, దాన్ని కూడా లాక్కెళ్ళిపోతావు అనుకుంటున్నావా? సార్ నా మాట వినండి సార్. అంటే వింటే కన్విన్స్ చేస్తావా? అది కాదు సార్, ఎందుకు నలుగురిలో అరుస్తారు? పాపం చూడండి ఎంత ఫీల్ అవుతున్నారో. దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి మొగుడే కానక్కర్లేదండి, మనసున్నవాడు ఎవడైనా చాలు. మీరు మళ్ళీ నన్ను ఆశ చూడు. ఏంటి వెళ్ళిపోతున్నావా? నా ఫస్ట్ నైట్ ఉండవా? నీ ఫస్ట్ నైట్ కి మీ ఆయన ఉంటే చాలు, మేమంటే ఎందుకు? ప్లీజ్ నందు, రేపు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది, అది అయిపోయేదాకా ఉండు. ఆ తర్వాత నేను ఆపను. ప్లీజ్ ప్లీజ్. కుదరదండి, అవతల ఆఫీస్లో బోల్డ్ అని పనులు ఉన్నాయి. అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదనుకోండి. అయితే ఉంటున్నావుగా? డాడీతో మాట్లాడాలి. అదంతా నేను చూసుకుంటాను. ఓకే, ఉంటాం గానీ రేపు సాయంత్రం దాకా ఏం చేయాలి? భజన చేయాలి. వెంకీ, జస్ట్ జోకింగ్. ఏ నందు, దగ్గరలోనే వాటర్ వరల్డ్ ఉంది, బోల్డ్ అని గేమ్స్ ఉంటాయి, మంచి టైం పాస్. వాటర్ వరల్డ్, వాటర్ వరల్డ్, వాటర్ వరల్డ్. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? వాటర్ వరల్డ్కి. నేను అక్కడికేనండి, నా కారు టైర్ కొంచెం పంచర్ అయింది. సరే ఎక్కండి. 1 minute సార్. పింకీ నువ్వు వెనక్కి కూర్చో. రండి రండి రండి. ఎక్కడ? 1 minute. అరే మళ్ళీ ఎక్కడికి? ఒక్క నిమిషం. ఎవరికో లిఫ్ట్ ఇవ్వడం కోసం మనం ఇచ్చేయాలా? నాన్సెన్స్. ఎవరి పెళ్ళికో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు. ఇక రండి, దింపించాలు, కూర్చో. రైట్ మాస్టర్. మనకు షుగర్ ఉంది కదండి, గంటకోసారి పాట పాడపోతే కష్టం. పాట? వీడికి షుగరు, వాడికి పొగరు. ఆ గొడుగు ఎందుకండి? సడన్ గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓహో, బ్యాగ్లో క్యాష్ ఉందా? రెయిన్ కోటు, హ్యాట్. గాలిచ్చి గుడికి ఎగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఇందాకేంటండి కారుకి అన్ని తాళాలు వేశారు? హైవే కదా, ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త. కరెక్ట్గా క్యాచ్ చేశారు. ఓహో, మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా, కారులో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి 2 టైర్లకు పంచర్ పడింది. ఓహో, 2 టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది, దరిద్రం వదిలిపోయేది.